గత ప్రభుత్వం ఏంటంటే ఈ పేదల కోసం నిరీక్ష వాళ్ళకి నాలుగేళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇంటర్నల్గాను కొన్ని మీకు తెలియదు ఏముంది, స్కామ్లన్నీ కూడాను. లిక్కర్ స్కామ్ ఉంది, భూమి స్కామ్లు ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి, వేల కోట్లు. అది ఎవరిది వ్యక్తిగతంగా ఎవరిది లాక్కోలేదు. నేను చెప్పాలంటే అది గవర్నమెంట్ లాగేసుకున్నారు. 22 అన్నీ కూడా కన్వర్ట్ చేసేసారు. ల్యాండ్స్ అన్ని ఎప్పుడెప్పుడు రికార్డులన్నీ తీసి పారేశారు. వీళ్ళేమో కబ్జా చేశాడు. నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కడికి, నేను ఎంప్లాయీని, రిటైర్ అయిపోయాను. నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు కొంత అమౌంట్ వచ్చింది, అదేమో బ్యాంకులో డిపాజిట్ చేసుకుని మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. ఉన్నంతకాలం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. కడితే అప్పుడు నేను ఎంత వచ్చిందో ఇప్పుడు ఎంత ఉందో అందే లెక్క వేసుకుంటే నాకు సరిపోయింది. నీకు ఏ పని చేయవు, ఏటీ చేయవు, నీకు రూపాయి నుంచి అన్ని కోట్ల రూపాయలు అలాగ వచ్చి నీకెందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ అవ్వట్లేదు? ఒక్కడని కాదు, మొత్తం అందరికీ రైట్ చేయవయ్యా. నీకు ఎంత కోట్లు ఎలాగ వచ్చేసాయి, నోట్లోకి వెళ్తా కానీ నీకు కోట్లు ఇచ్చేస్తాయి. నీకు ఏం పని చేసేస్తున్నావు అన్ని? ఇప్పుడు 10 మంది నిలబడితే ఒకడే గెలుస్తాడు, మిగిలిన 9 మందికి గెలరు. అలాగని పొలిటికల్ అందరూ సంపాదించారని చెప్పం. ఒక్కడు బాగుపడితే 10 మంది పాడవుతున్నారు. కావాలతో చూసుకోండి. రోజా ఉంది, తర్వాత రజనీ ఉంది, వీళ్ళందరూ మినిస్టర్ పోస్టులు పెట్టి తీసుకున్నారు. ఊరికి ఇచ్చేసాడు అనుకుంటున్నారు. ఆయన్ని కొంత లాక్కుని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఒకదానికి పెట్టుబడి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటే పెట్టుబడి పెట్టారు, లైసెన్స్ తెచ్చుకున్నారు, అమ్మడానికి చూస్తాడా, ముయ్యడానికి చూస్తాడా? అది అమ్మడానికి చూస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? తెచ్చావు కాబట్టి ఏదో చేసుకుంటే కానీ నా డబ్బులు నేను రాబెట్టుకోవాలని చూసుకోవా నువ్వు? ఆ విధంగా నాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఇచ్చినట్టు ఎప్పుడు వ్యవస్థ అంతా అవస్థల్లోనే ఉందండి. ఒకప్పుడు నాయకులు జనం ధనం జనానికి పంచుదాం అనేవారు. ఇప్పుడు నాయకులు జనం ధనం మనం పంచుకుందాం అనుకుంటున్నారు. అర్థమైందా? అందుకని ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అడిగారు. డెవలప్మెంట్ అనేది ఒకేసారి రాదు. కొంచెం కొంచెం అలా చేసుకుని మొండిగా వీళ్ళని చూసుకుంటూ ఉండాలి, డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి, ఫ్యూచర్ ఆలోచించాలి. మీరు ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్నారు, ఒక చంద్రబాబు నాయుడు ఒక పర్సనే. నేను ఎప్పుడు కూడా పర్సన్ వద్దు, పార్టీ వద్దు, పని విమర్శించు, నువ్వు నేను కూడా బాగుపడతాం. వాళ్ళు ఇక ఎన్ని రాజకీయాలు వస్తాయి, ఎంతమంది మినిస్టర్లు వచ్చారు, ఎంతమంది వస్తున్నారు పోతున్నారు, అది మనకు కాదు. వాడు చేసే పని విమర్శించకుండా ఉండకపోవడం కూడా తప్పు నీదే. నేను ఒకటే చెప్తాను, మేధావులందరూ మౌనంగా ఉంటే మేత ఆవులు వచ్చి మేసి వెళ్ళిపోతాయి. నువ్వు ఉండి కూడా చెప్పకపోతే ఎందుకయ్యా? నువ్వు ఉండి నువ్వు నాలెడ్జ్ పర్సనే, నువ్వెందుకు చెప్పవు? అంతా భయపడిపోవడమే. 10 మంది చెప్తే నమ్ముతాడు, ఒకటి చెప్తే వినరు. ఎప్పుడు కూడా తప్పు చేసినాడు తప్పించుకోవడానికే చూస్తాడు. ఇప్పుడు నిన్ను కొడతానని కానీ అమ్ముడు నాకు కొడతాడని చెప్పేసి ఆడి వెళ్ళిపోయి సైలెంట్గా సైడ్ నుంచి కొట్టిస్తాడు. అదే భయం మన వాళ్ళకి ఎక్కడికైనా.